అయినా ఇలాంటివి మనకి దారి పొడుగునా కనిపిస్తుంది అబ్బా. మరి వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ చలో 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 చెప్పాను కదా, రూట్ వీళ్ళ కోసమే ఉంది, మన కోసం ఉండదు. గుర్రాల పక్కన వెళ్తాం కానీ భయం వేస్తుంది, తనుకొని వెళ్ళిపోతాయి మనం. ఓహో, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్ర ఎక్స్ప్లోర్స్. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీక్ మీరు చూశారు కదా యమునోత్రి 1, ఇది యమునోత్రి 2. ఇందులో పూర్తిగా యమునోత్రి ట్రెక్కింగ్, ఎక్కడ మీకు ఏం దొరుకుతాయి, ఏంటి, గుడికి వెళ్ళాము, అక్కడ ఏం చేసాం, వీటి గురించి ఉంటుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి వీడియో మొత్తం హ్యాపీగా చూసేయండి. యమునోత్రి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో మీకు. మళ్ళీ మనం లాస్ట్లో కలుద్దాం, వీడియో లాస్ట్లో. సో నా లైఫ్లో ఫస్ట్ ట్రెక్కింగ్ యమునోత్రికి మొదలైంది. ఇక్కడ అలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ మీరు చూస్తుంది ఈ గుర్రాల కోసం పాసెస్ ఇస్తారనమాట. ఇక్కడ వాళ్ళకి మనీ పే చేయాలి. అఫీషియల్ అనమాట ఇది. అన్అఫీషియల్గా కూడా చాలామంది తీసుకెళ్తూ ఉంటారు పైకి. అవి కొంచెం ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి. ఇవి రీజనబుల్ ఛార్జెస్లో ఇక్కడ ఉంటాయి. ఎవరైతే గుర్రాల మీద వెళ్ళాలో, లేదా డోలీలు, అలాగే పల్లకీలు, అలా 3 ఆప్షన్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. వాళ్ళకి సంబంధించిన మార్కెట్ ఏరియానే ఇది. ఇక్కడి నుంచి మొదలవుతుంది అసలు మ్యూజిక్. సో గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు హ్యాపీ గుర్రాల మీద వెళ్ళిపోతారు. నడుచుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ యాత్ర మొదలు పెడతారు. చూస్తున్నారు కదా, ఇవే గుర్రాలు. నాకు అవి కన్ఫ్యూజ్ అవుతాం ఒక్కోసారి, ఎందుకంటే గుర్రాలు అంటారు, అవి చూస్తేనేమో కొంచెం గాడిదల్లో ఉంటాయి. బట్ ఎనీవేస్, మెల్లగా యాత్ర మొదలుపెట్టాం. అలా ముందుకు వెళ్తూ ఫస్ట్ టైం చేయడం కదా. సో నాకు ఎలా అనిపించిందంటే, అక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తం, క్లైమేట్ అంతా బ్యూటిఫుల్గా ఉంటే స్మెల్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇదిగో స్మెల్కే చూశారు కదా నా ఎక్స్ప్రెషన్, అలా ఉంది నా పరిస్థితి. మొత్తానికి ఇవాళ మొదటి రోజు యమునోత్రి యాత్ర ప్రారంభించాం. ఆయాస వస్తుంది, కొంచెం పైకి ఎక్కుతున్నాం కదా. ఇవాళ మొదటి ట్రెక్కింగ్ అనమాట ఇది, యమునోత్రి మొత్తం ట్రెక్కింగ్ రూట్ అంతా ట్రెక్కింగ్ చేయబోతున్నాం. పెద్ద పెద్ద వాళ్ళందరూ, ముసలి వాళ్ళందరూ కూడా డోలీ, చూడండి, డోలీ అండ్ గుర్రాలు, ఎవరికి కన్వీనియంట్ ఉన్న వాటిలో వాళ్ళు వెళ్తున్నారు. మనం మెల్లగా నడుచుకుంటూ సాగిపోతున్నాం. అలా కింద చూడండి, అదంతా బజార్ ఏరియా యాక్చువల్లీ. అక్కడ గుర్రాలన్నీ కూడా గవర్నమెంట్ రేట్కి ఇస్తారు. అక్కడ గుర్రాలన్నీ కూడా, గుర్రాలు అండ్ డోలీ అని గవర్నమెంట్ రేట్కి. సో ఎవరు ఏం కావాలంటే అవి తీసుకుంటారు.
కంటిన్యూ ఈ ట్రెక్కింగ్ వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. బట్ ఈ ట్రెక్కింగ్ విజువల్స్ అన్నీ కూడా నేను ఫైనల్ అవుట్పుట్లో ఇస్తాను. నేను చూడండి, ఇదంతా నడిచిన డిస్టెన్స్. ఆ దూరం మీకు ఒక ఏరియా కనిపిస్తుంది కదా లాంగ్గా, ఆ ఏరియా నుంచి ఇక్కడ వరకు వచ్చేసాం. ఇంకా వెళ్ళాల్సింది చాలానే బాకీ ఉన్నట్టుంది. స్టార్ట్ చేద్దాం ఇంకా. ఇక్కడ సిచ్యువేషన్ ఎలాగుందంటే ఒకసారి చూడండి. వాళ్ళు వెళ్ళడానికి ప్లేస్ లేదు. ఇంక నార్మల్ నడిచే వాళ్ళు వెళ్తే పక్కన పడిపోతారని భయం వస్తుంది. డోలీ వాళ్ళు అండ్ గుర్రం వాళ్ళు వీళ్ళందరూ ఆక్యుపై చేస్తారు ప్లేస్ అంతా కూడా. ఇంత దీంట్లో మనం నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ చేరుకోవడమే జై గంగామాత. పక్కన మాత్రం చూడండి కొండలు. ఇందాకే వర్షం పడింది యాక్చువల్లీ, దానివల్ల అనుకుంటా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ క్లైమేట్ మాత్రం. పైన చూడండి, యాక్చువల్లీ మొత్తం ఫాగ్ అండ్ ఎవ్రీథింగ్. ఫుల్ గ్రీనరీ ఎవ్రీవేర్. ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది కానీ కాకపోతే ఎయిర్ పీల్చుకోవడానికి ఆయాసాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది స్ట్రైట్ రోడ్. కొంత దూరం వెళ్ళేసరికి అప్ అండ్ డౌన్ స్టార్ట్ అవుతాయి. చూడండి అక్కడ సిచ్యువేషన్ చూడండి. ఇగో మళ్ళీ స్టార్ట్. ఇంక అడుగులు ముందు పడవు, మూసుకొని ఆగిపోవాల్సిందే. చాలా పెద్ద టాస్క్. గుర్రాలకు సైడ్ ఇచ్చాం, అందుకే చిన్న ఇంటరప్షన్. బ్రిడ్జ్ మీదకి వచ్చాం అప్పుడు. ఆహా, కూడా బ్యూటిఫుల్ పాయింట్ కదా బ్రిడ్జ్ పక్కన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. చిన్నదైనా ఇలాంటివి మనకి దారి పొడుగునా కనిపిస్తుంది అబ్బా. మరి వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ అది చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. చలో 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 చలో. చెప్పాను కదా, రూట్ వీళ్ళ కోసమే ఉంది, మన కోసం ఉండదు. గుర్రాల పక్కన వెళ్తాం కానీ భయం వేస్తుంది, తనుకొని వెళ్ళిపోతాయి మనం. ఓహో, మొత్తం రూట్ ఆపేస్తుంది. బ్రిడ్జ్ షేక్ అవుతుంది అబ్బా వీళ్ళు వెళ్తుంటే. చలో చలో భయ్యా. అమ్మో, ఇంకో గుర్రం వచ్చేలా మనం వెళ్ళిపోవాలి. మన వాళ్ళు కాదు. అక్కడ సిచ్యువేషన్ చూడండి ఒకసారి. ఇది పరిస్థితి. ఇంకిదంతా ఎక్కాలి, అదంతా ఎక్కాలి. గుర్రాలు వెళ్ళడానికి ఇటు నుంచి రూట్ ఇచ్చారు, మనుషులు వెళ్ళడానికి ఇది. అక్కడ వాటర్ ఫాల్స్ అని కనిపిస్తుంది మీకు, చిన్న దార.
ఇది అనుకున్నాం కానీ బాబాయ్ కాసేపు బ్రేక్ తర్వాత మళ్ళీ నడక మొదలవుతుంది. చిన్న బ్రేక్ ఇచ్చాం. ఇక్కడ నడుస్తూ కూడా ఇలాంటి షాప్స్ ఉంటాయి చిన్న చిన్నవి. కాసేపు కూర్చోడానికి బల్లలు ఉంటాయి. టీయో కాఫీ తాగి బ్యాక్ టు వాక్. ఇగో చిన్న వాటర్ ఫాల్. చిన్న వాటర్ ఫాల్. ఏడో వెరైటీ అని చూస్తున్నాం మనం ఇక్కడ. కానీ వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. మనం నడడానికి ఎంత ఇబ్బందిగా ఉంటే వీళ్ళు మనుషులు తీసుకొని నడుస్తూ డోలీలు చూడండి, వాళ్ళ ఫుట్ వర్క్ చూడండి ఒకసారి. ఇంకా అంత దూరం వెళ్ళాలి. ఇంకా సైడ్ అంటే అప్పుడే ఇక్కడ ఖాళీగా ఉండి కూడా సైడ్ అండి. మళ్ళీ స్టార్ట్. ఇది పరిస్థితి. వెళ్ళే వాళ్ళకి దారి ఉండదు. ఇది పరిస్థితి. అమ్మా అక్కడ చూడండి రష్. వెయిట్ చేయండి 1 minute. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇస్టేట్ అంటే అప్పులు తగ్గట్లా. ప్లెయిన్ రోడ్ ఎంత నడిచేస్తాం కానీ కష్టం అంటే వీలు దెబ్బ మోసుకోవడం చూడండి. అలా మోసుకుంటూ వచ్చారు డోలీ బాబు. వెళ్ళిపోవాలి ఇంకా. మొత్తం బ్రేక్ ఇక్కడ. రెస్ట్ టైం. కనిపిస్తుందా మీకు అది అప్ప?
ఇందాక గుర్రాలు వెళ్ళే రోడ్ చూసాం కదా, ఇది వచ్చేది. సో ట్రెక్కింగ్ ఫినిష్ చేసుకొని దేవాలయ ప్రాంతంకి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, వాటి దర్శనం చేసుకున్న తర్వాత ఇది మీరు చూస్తే సూర్యకుండ అనమాట. ఇక్కడ నీళ్ళన్నీ వేడిగా ఉంటాయి. ఇంత ట్రెక్కింగ్ చేసుకొని వచ్చాక ఇక్కడ స్నానం చేస్తే చాలా హాయిగా ఉంటుంది. నేను కూడా నా స్నానం ముగించి గంగామాత దేవాలయానికి వెళ్ళాను. మీరు చూస్తే ఇదే ఆ దేవాలయం, గంగామాత అమ్మవారి యొక్క దేవాలయం. ఒకసారి దేవాలయం మొత్తం మీరు దర్శించండి, చాలా బాగుంటుంది. అలాగే అమ్మవారిని కూడా చూపించే ప్రయత్నం చేశాను మీకు, మీరు చూద్దరు కానీ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందరు కానీ. అలాగే మీరు చూస్తే మొత్తం జనాలతో నిండిపోయింది టెంపుల్ మొత్తం. ఈ రైట్ సైడ్ ఉన్న టెంపుల్ సూర్యభగవాన్ వారి టెంపుల్ అనమాట. అక్కడ సూర్యభగవానుడు కొలువై ఉంటాడు. సో ఇలా ఫినిష్ చేసుకొని నేను లోపల దర్శనంకి వెళ్ళాను. ఆ దర్శనం విజువల్స్ ఇప్పుడు మీరు చూడండి. ఇగో అమ్మవారు, దర్శనం చేసుకోండి మనస్ఫూర్తిగా. చాలా కష్టపడి తీశాను ఈ క్లిప్ సీక్రెట్గా. సో అలా దర్శనం అంతా ఫినిష్ చేసుకొని నేను ఫస్ట్లో వస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, దారి పొడుగున ఒక వాటర్ ఫాల్ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అలా ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ యమునా నది అమ్మవారు యొక్క వాటర్ ఫాల్ అది గుడికి కొంచెం ముందుకెళ్తే ఉంది. ఆ ప్రాంతం అంతా చూద్దామని చెప్పి అలా వెళ్ళాను నేను. వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో, ప్యూర్ వాటర్. చాలా రేర్గా చూస్తాం మనం ఇలాగా ఇంత ప్యూర్ వాటర్. ఆ రైట్ సైడ్ జనాలు ఉన్నారు కదా, అటుపక్క నుంచి వెళ్ళేది సూర్యకుండ వాటర్. ఒక పక్క మీకు చల్లనీళ్ళు వస్తే అటుపక్క నుంచి వేడి నీళ్ళు వస్తుంటాయి. అదే ఇక్కడ మ్యాజిక్. అసలు ఈ చల్లనీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో వేడి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇంకా ముందుకెళ్తే అదంతా తెలుస్తుంది. అక్కడ మీకు కనిపించేదంతా వేడి నీళ్ళు అనమాట. సో ఇంత దూరం వచ్చాను కాబట్టి ఆ నది నీళ్ళు తీసుకొని ఇంటికి వెళ్దామని చెప్పి నేను బయలుదేరాను. కానీ నిజంగా అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది ఒకటి. ఆ వాటర్ కూలింగ్ ఉంటుంది, నేను అసలు నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కూలింగ్. సో ప్లేస్మెంట్ కోసం చూస్తున్నా ఎక్కడ పట్టుకుందామని. ఒకసారి చూడండి నా అవస్థలు. ఫైనల్లీ ప్లేస్ దొరికింది. అక్కడికి వెళ్ళి ఇంకా నీళ్ళు పట్టుకుందాం అనుకున్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాలా కామెడీగా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. సో అలా ఆ వాటర్ పట్టుకునే ప్రయత్నం చేశాను. నిజంగా నా చేతికైతే స్పర్శ లేదు, అసలు చెయ్యంతా ఒక రకమైన సరుపులా వస్తుంది. అయినా కూడా ఆ నీరు పట్టుకెళ్దామని చెప్పి మొత్తానికైతే పట్టుకున్నాను. చెయ్యంతా తిమ్మిరికిపోయింది సింపుల్గా చెప్పాలంటే. అయితే నేను మీకు చెప్పాను కదా ఒక పిచ్చి పని చేశానని. అదేంటంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాను కదా, నాకు తెలియదు ఇంత పైకి ఎక్కాలి, ఇంతసేపు ట్రెక్కింగ్ ఉంటుంది, ఇలా ఉంటుందని నాకు తెలియదు. నేను పచ్చిమంచులు కూడా తాకకుండా అమ్మవారి దర్శనం చేసుకుందామని ప్రిపేర్ అయ్యి వచ్చాను. తీరా దర్శనం అయిన తర్వాత నాకు లిటరల్లీ కళ్ళు తిరిగేసాయి. అంత ట్రెక్కింగ్ అదంతా జరిగిన తర్వాత కళ్ళు తిరిగేసాయి. అందుకే ఈ వాటర్ పట్టుకొని కొంచెం వాటర్ తాగిన తర్వాత సెట్ అయ్యాను నేను. అలా వాటర్ పట్టుకొని ఆ పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళడం జరిగింది. అది నిజంగా అంత పెద్ద హోటల్ ఏం కాదు. సో అందుకే మీకు అక్కడ విజువల్స్ ఏం చూపించట్లేదు. అక్కడికి వెళ్ళేదో లైట్గా ఫుడ్ తీసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ వెళ్ళడానికి రెడీ అయిపోయాను. ఇక్కడ క్లైమేట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ నిమిషంకే వర్షం పడుతుంది, ఆ నిమిషంకే ఎండ వస్తుంది, చలేస్తుంది. కొంచెం వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాపర్గా చూసుకొని రండి ఈ పర్టికులర్ టైంలో, ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇలాంటి క్లైమేట్ అయితే అసలు లిటరల్లీ ఫేస్ చేస్తాం మనం. ఇప్పటికిప్పుడు లిటరల్లీ ఇక్కడ మేము మార్నింగ్ వచ్చినప్పుడు దర్శనం అయ్యి ఇప్పుడు వెళ్తున్న టైంకి క్లైమేట్ టోటల్గా చేంజ్ అయిపోయింది. టోటల్గా మొత్తం మంచు,
ఫుల్గా చలేస్తుంది అండ్ చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు రిటర్న్ వెళ్ళడానికి కూడా మొత్తం దారంతా కూడా ఫుల్ బురద అయిపోయి ఉంటుంది. ఎలా వెళ్ళాలో జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో ఇంకా యమునోత్రి యాత్ర ముగించే టైం వచ్చింది. మీకు దూరంగా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ అన్నీ కూడా గడ్డ కట్టేసాయి. సో ఊహించండి ఎంత చలి ఉందో ఇక్కడ. ఇంకా రిటర్న్ అంతా కూడా బురదగా ఉంది. అందుకే మీకు ఏం విజువల్స్ చూపించట్లేదు. వచ్చే వాళ్ళందరూ కూడా రెయిన్ కోట్లతో వస్తున్నారు చూసారా, అందుకే మీకు ఏం చూపించట్లేదు. ఇక్కడతో యమునోత్రి యాత్ర ఫినిష్. బాయ్ అందరికీ, సీ యూ. చూసారా యమునోత్రి వీడియో నచ్చిందా? నాకు తెలిసినంత వరకు పార్ట్ 1 పార్ట్ 2 చేసాం అంత పెద్ద వీడియో. కాబట్టి మీకు నచ్చితే మీ సపోర్ట్ లైక్ రూపంలో మాకు అందజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. అలాగే నెక్స్ట్ వీక్ ఇంకొక సర్ప్రైజింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ.